మీరు ఒకసారి ఆ బిల్డింగ్స్ కూడా చూడండి. ఎట్లుంటుందంటే ఒక మినీ యూనివర్సిటీని తలపించే విధంగా ఉంటాయన్నమాట ఆ యొక్క బిల్డింగ్స్. ముఖ్యంగా దిగువమగంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యొక్క బిల్డింగ్ చూస్తే ఒక మినీ యూనివర్సిటీ లాగా ఉంటుంది. నేను అది చెప్పేది ఏంటంటే వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయకుండా ఎందుకు ఈ స్కూల్స్ పెట్టేసి అత్యంత తక్కువ ఖర్చుకి మరో పక్కనే ఉన్నటువంటి ఒక కార్పొరేట్ స్కూల్ వచ్చి సంవత్సరానికి ₹1,00,000 ఫీజు తీసుకుంటుంది అదే విద్యనివ్వడానికి. వీళ్ళేమో 10,000 నుండి 12,000 వరకు వసూలు చేస్తున్నారు. ఎందుకు అంత తక్కువకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్ వాళ్ళు ఎంజాయ్ చేయకుండా వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరింత ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొందరు చేస్తున్నారు. దీన్ని ఒక మహా ఉద్యమం లాగా చేయాలి. ప్రతి ఒక్కరు ఇనిషియేషన్ తీసుకోవాలి. ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త దీన్ని ఒక ఇనిషియేషన్ లాగా తీసుకోవాలని ఈ కాన్సెప్ట్ ని మరింత మెరుగులు పరిచి P4 విధానాన్ని తీసుకొచ్చారు. నిన్ననే అనౌన్స్ చేశారు. ఆయన ఆలోచనలు ఆయనకుంది. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఫ్రీడమ్ ఇవ్వాల. ఆయన ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చారు. ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది? వి షుడ్ గివ్ టైం. అది వదిలిపెట్టేసి నాయన నిన్నటి నుండి విమర్శలు, సోషల్ మీడియాలో అరుపులు, కేకలు, గావు కేకలు. ఇది P4 అదేదే సూపర్ 6 ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారు, ఆ కార్యక్రమం చేస్తున్నారు, ఈ కార్యక్రమం ఒకటే రభస. ఎందుకు మీకు అంత భయం? నాకు అర్థం కాదు. మీరు ఎలక్షన్ ఎజెండాకి ఏం పోయినారు? ఆ రోజు ఎట్ట పోయినారు? మా జగనన్న వలన మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి, నీ బిడ్డ వల్ల ప్రతి ఇంటికి మేలు జరిగితేనే ఓటు వేయండి, ఇచ్చిన మాట తప్పకుండా వాడు జగనన్న, ఇస్తేనే అమలు చేసిన ఓటు వేయమని దమ్మున్న మగోడు జగనన్న లాంటి డైలాగులకి పోయినారు. మీకు ఓటు వేయలేదంటే ఏమని అర్థం? ఏమి చేయలేదనే కదా. సింపుల్ లాజికల్ పాయింట్ సార్. ఆయన ఏమన్నాడు ఎలక్షన్కి వచ్చి? నీ బిడ్డ ఇచ్చిన హామీ అమలు అయ్యి ఉంటేనే ఓటు వేయండి, లేకుంటే వేయొద్దండి అని చెప్పి. నీకు ఓటు వేయలేదంటే దాని అర్థం ఏమి చేయలేనిది కదా. మేము చేస్తున్నాము, మీరు ఏదైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, వీఆర్ రెడీ టు యాక్సెప్ట్. ఒక మంచి కార్యక్రమం తీసుకొస్తున్నాము. మీ సలహాలు సూచనలు మేము వద్దని చెప్పలేదే. గవర్నమెంట్ ఒక వాట్సాప్ నెంబర్ పెట్టుండది, 9552300009 పంపించండి మీ సలహాలు. వీఆర్ రెడీ టు యాక్సెప్ట్. అది వదిలిపెట్టేసి నిన్నటి నుండి ఉగాది పండుగను కూడా పక్కన పెట్టేసి ఉగాది పచ్చడి కూడా తినకుండా నెత్తినోరు కొట్టుకొని ఊరినాయన ఏంది ఇది, ఈ అన్యాయాన్ని అడిగేవాళ్ళు, ఈ అక్రమాలను అడిగేవాళ్ళు. ఏం అన్యాయం జరిగిపోయింది? అన్యాయం ఏం జరిగితే పేదలు మమ్మల్ని అడతారు, మేము వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాము. పేదలు లేని సమాజం ఉండాలని మా కళ. మీరు పేదలనే లేకుండా చేసేయాలని మీ కళ. పేదల్ని ఈ రాష్ట్రంలో ఉండకుండా చేయాలని మీ కలగా ఉంది వైసీపీ వాళ్ళ కలగా. మేము పేదరికం లేని సమాజం చూడాలని. అంటే ఏప్రిల్ 1 ఫుల్ డే, ఏప్రిల్ 1 కాదు ఉగాది ఫుల్ డేగా మార్చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే సార్ చెప్పేది. ఇప్పుడు దానికి మనం ఏం చేయలేము, వాళ్ళకి ఏమి చేయలేము. టిష్యూ పేపర్ ఇచ్చి కళ్ళు దూడ్చుకునేది తప్పించి మనం ఏం చెప్పలేము. ఎందుకంటే మేము ఒక స్కీమ్ తీసుకొచ్చాం. ఆ స్కీమ్ అమలు కావాలి, ఆ స్కీమ్ నుంచి ఫలితాలు రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. 1 year 6 months పడుతుంది. అప్పటి వరకు కూడా ఓపెన్ చేయకుండా నిన్నటి స్కీమ్ అనౌన్స్ చేయడం, ఇప్పుడు విమర్శ బయటం. నిన్నటి స్కీమ్ అట అనౌన్స్ చేయడం, వెంటనే మీడియా మీద కూర్చి గావు పేకలు పెట్టి ఏడవటం, ఏడుపులు, పెడబొబ్బలు, రచ్చలు, రావులు. ఏంది మీ 9 నెలలు మేము ఏం చేయలేదు? ఉచిత ఇసుక ఇవ్వలేదా? అన్నా క్యాంటీన్ పెట్టలేదా? 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయలేదా? మెగా డిఎస్సి May 1వ తేదీన అనౌన్స్ చేస్తామని చెప్పలేదా? మరి వైసీపీ కూడా ఇచ్చింది కదా, 2,55,000 కోట్లు ఇచ్చింది. మరి దాంట్లో మీరు కూడా బహుశా ఉండి ఉండొచ్చేమో ఏదో ఒక పథకంలో అర్హులుగా. అదే చెప్పేది. ఇప్పుడు 2,50,000 కోట్లు నీ బిడ్డ 121 సార్లు బట్టలు నొక్కినాడు, బీభత్సంగా నొక్కినాడు. 121 సీట్లు కూడా రాలే, పోనీ 21 కూడా రాలే. సరే, ఏదో ఆయన బాధలు ఆయన పడుకున్నాడు. ఏమి నీ బిడ్డ 121 సార్లు బట్టలు నొక్కి 2,50,000 కోట్లు మా ఖాతాలో పడుంటే మేము పేదరికం బయటపడి ఉండాలి కదా. ఇంకా పడలేదే. మేము 1 సెంటు భూమిలోనే ఉండవే, 1 సెంటు ఇంటికి పిచ్చిపూడిలోనే ఉండవే మేము ఇంకా. కాదు భారీ సింపుల్ గా అడిగేది రాజు సార్. నీ బిడ్డ 121 సార్లు బట్టలు నొక్కినాడు, 2,50,000 కోట్ల రూపాయలు మా ఖాతాలో పడిపోయింది, ఇంకా పేదరికంలోనే ఉండవు. మరి లెక్కలు ఉన్నాయి కదా,
మరి మీ అకౌంట్లో ఏం పర్లేదా? అంటే సప్తగిరి ప్రసాద్ గారు కానీ వారి కుటుంబంలో ఎవరికి ₹1 కూడా రాలేదా మరి ప్రభుత్వం నుంచి? వైసీపీ హయాంలో F4 కార్యక్రమం అమలైంది. F4 ఫ్యామిలీస్ బాగుపడింది. ఫస్ట్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ, సెకండ్ ఫ్యామిలీ వైవి సుబ్బారెడ్డి ఫ్యామిలీ, ఫోర్త్ ఫ్యామిలీ విజయసాయి రెడ్డి ఫ్యామిలీ, థర్డ్ ఫ్యామిలీ విజయసాయి రెడ్డి, ఫోర్త్ ఫ్యామిలీ పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి ఫ్యామిలీ. 4 ఫ్యామిలీలు F4 స్కీమ్ అమలైంది. కాదు అవును అది జనం తేలుస్తారు. ఎందుకంటే పబ్లిక్ హాస్ గివెన్ us a mandate. మాకు ఇచ్చారు. ఏం చెప్పేది? మేము పరిపాలన బాగా చేశామా లేదా అనేది నెక్స్ట్ ఎలక్షన్ పోతే తెలుస్తుంది. ఖచ్చితంగా 2029 లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు 3 ఏళ్ళకి కానీ ఎలక్షన్స్ కానీ వచ్చేస్తే మరి ప్రజలే చెప్తారులే. కానీ ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. వెంకటరెడ్డి గారు టైం అవుతుంది. సత్యప్రసాద్ గారు వెంకటరెడ్డి గారు చెప్తారు ఇప్పుడు మీకు, వెంకటరెడ్డి గారు ఆన్సర్ చేస్తారు. ఒక్క నిమిషం.